ఇక జగన్ సర్కార్ కు బాయ్ చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. 3 ఏళ్ల క్రితం తాను రాజీనామా చేస్తే ఇప్పుడు దానిని ఆమోదించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. తాను మాత్రం దానిపై ఊరుకునే పరిస్థితి లేదన్న గంటా న్యాయ పోరాటం చేస్తారని తెలిపారు. తనతో పాటు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా రాజీనామా చేశారని, కానీ ఆయన రిజిగ్నేషన్ ను ఎందుకు ఆమోదించలేదని గంటా ప్రశ్నించారు. నేను ఎప్పుడో 21 ఫిబ్రవరిలో ఇచ్చాను. అంటే 3 ఏళ్ళు ఫిబ్రవరికి 3 ఏళ్లకు ఇచ్చిన రాజీనామాను అప్పుడు నేను స్వయంగా స్వీకరించాల్సిన పర్సనల్ గా ఫోన్లో మాట్లాడినా కూడా ఎన్ని చేసినా కూడా ఆమోదించాలి. దాన్ని పోస్టర్లో పెట్టి ఇంకా 2 నెలల్లో ఎలక్షన్ ఉన్నాం. ఓకే, ఇప్పుడు వీళ్ళు మారి ఎన్నో లేనిది వైసీపీలో నుంచి టీడీపీలో కానీ, టీడీపీలో నుంచి వైసీపీలో కానీ, అది మనం అటు ఇటు మారిపోయి ఎన్నో లేనిది దాదాపు చదవలేదు కదా, మొదటి ఇయర్ అయిపోయింది కదా, 2 years పైన అయిపోయింది కదా. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది ఎన్ని కూడా? ఎందుకంటే దాదాపు 60 మంది పైగా శాసనసభ్యులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి దూరంగా జరుగుతున్నారు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఆ పార్టీతో ప్రయాణం సేఫ్ కాదు, మనం ఆల్టర్నేటివ్ చూసుకోవాలి ఉద్దేశంతో వరుసగా ఒక 60 మంది దాకా శాసనసభ్యులు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. మరి మామూలుగా అయితే ఒక రాజ్యసభ గెలవాలంటే 44-45 ఎమ్మెల్యేలు కావాలి. తెలుగుదేశం పార్టీ బలం 23 యాక్చువల్గా. మరి అటువంటిది తెలుగుదేశం పార్టీని చూసి భయపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే ఆయనకి అంత అభద్రతా భావం ఉంది. ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు, ఇంకెంతమంది దూరం అవుతారని భయం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ స్పీకర్ తో నోటీసులు కానీ, స్పీకర్ కార్యాలయం వాళ్ళు టైం పెడితే టైం ఇవ్వకపోవడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయత్నాలు ఏదో విధంగా భయపెట్టి అడ్జస్ట్ చేసి రేపు రాజ్యసభలో మళ్ళీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండాలని కోసం